హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త. ట్రెజరీ సంచలన ప్రకటన విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశగా పెన్షనర్ల ఆశలు చిగురించేలాగా ప్రభుత్వం ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన తీపి కబురు అధికారికంగా అయితే ప్రకటించింది. చాలా కాలంగా నిలిచిపోయిన బకాయిల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి వేలాది మంది వృద్ధ పెన్షనర్లకు ఈ నిర్ణయం ఒక గొప్ప ప్రాణవాయువులాగా పనిచేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి జీవితమంతా ప్రభుత్వ సేవలో గడిపి ప్రస్తుతం కేవలం పెన్షన్ పైనే ఆధారపడి జీవించేటటువంటి వృద్ధులకు ఈ ప్రకటన ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు పోయడం కూడా కాకుండా వారిలో ఒక నూతన ఉత్సాహం మరియు భవిష్యత్తుపై భరోసా నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చెల్లింపుల ప్రక్రియను కూడా అత్యంత వేగంగా ప్రారంభించడం విశేషం. ప్రభుత్వ ఖజానా అంటే ట్రెజరీ నుండి నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ లభించడంతో గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఫైళ్ళన్నీ ఒక్కసారిగా కదలడం ప్రారంభించాయి. మనం క్షేత్రస్థాయిలో ట్రెజరీ కార్యాలయాల వద్ద గమనిస్తే ఇప్పటికే బిల్లులు ఆమోదం పొంది నిధులు విడుదల అవుతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వేగవంతమైన ప్రక్రియ వల్ల పెన్షనర్లకు తమ నిధులు అందుతాయి అనే నమ్మకం మరింత పెరిగింది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కావటం ఇప్పటికే మొదలైంది. గతంలో సాంకేతిక కారణాలు, బడ్జెట్ సమస్యలు లేదా ఇతర నిధుల కొరత వల్ల ఆగిపోయినటువంటి పెన్షన్ బకాయిలు ఇప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో పడుతున్నాయి. మరి దీనివల్ల పెన్షనర్లు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాలను తనిఖీ చేసుకుంటూ తమ డబ్బులు జమ అయినట్టు తెలుసుకొని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క డిజిటల్ విధానం ద్వారా ఖాతాలోకి నగదు పడటం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకత సాధ్యం అయినది. నిజానికి చాలామంది పెన్షనర్లు ముఖ్యంగా గడిచిన కొన్ని నెలలుగా ఈ చెల్లింపుల కోసం ఎంతో ఆతృతగా మరియు దీనంగా ఎదురుచూస్తూ ఉన్నారు. వృద్ధాప్యంలో కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి జీవించే వారికి ఈ యొక్క నెలల తరబడి నిరీక్షణ అనేది చాలా బాధాకరంగా మరియు మానసికంగా ఒత్తిడిగా అయితే మారింది. వయసు మళ్ళిన కాలంలో అవసరాలకు డబ్బు అందకపోతే వారు పడే ఇబ్బందులు ప్రభుత్వం గుర్తించింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా వారి నిరీక్షణకు ఒక గౌరవప్రదమైన ముగింపు పలికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పెన్షనర్లకి ఒక పెద్ద ఊరటనిస్తూ ఈ తీపి కబురును అందించింది. ప్రభుత్వం ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో బిల్లుల చెల్లింపు ప్రారంభం కావడమే దీనికి ప్రధాన నిదర్శనమని మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ట్రెజరీల ద్వారా ఒకేసారి ఈ ప్రక్రియను మొదలుపెట్టడం వల్ల రాష్ట్రంలోని ఏ మూలన ఉన్న పెన్షనర్‌కైనా సమానంగా న్యాయం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో మరియు ఉద్యోగుల్లో విశ్వసనీయత అయితే పెరిగింది. ఇక్కడ గమనించాల్సిన మరో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం సాధారణ నెలవారీ పెన్షన్ మాత్రమే కాకుండా సరెండర్ లీవ్స్‌కి సంబంధించిన బకాయిలు కూడా ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీసు కాలంలో పొదుపు చేసుకున్న సెలవులను నగదుగా మార్చుకునే ఈ యొక్క సదుపాయం కింద రావాల్సిన భారీ మొత్తాలు గతంలో నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ బకాయిలను కూడా చెల్లిస్తూ ఉండటంతో రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థికంగా ఇదొక పెద్ద కొండంత అండగా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి అందడం వల్ల వారు తమ పాత అప్పులు తీర్చుకోవడానికి లేదా ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. పెన్షనర్ల జీవితాల్లో ఈ నిర్ణయం వల్ల కొంత ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వయసు మళ్ళిన వారికి వైద్య ఖర్చులు, నిరంతరం వాడాల్సిన మందుల కొనుగోలు మరియు ఇతర నిత్యావసరాల కోసం ప్రతి రూపాయి ఎంతో విలువైనది. ఇప్పుడు ఒకేసారి పాత బకాయిలన్నీ అందటం వల్ల వారిపై ఉన్న ఆర్థిక భారం మరియు ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా జీవించడానికి మార్గం సుగమమైంది. వృద్ధాప్యంలో డబ్బు కోసం ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలంటే
వారి ఆశను ఈ నిర్ణయం నెరవేరుస్తోంది. ఈ సానుకూల మరియు మానవీయ నిర్ణయం పట్ల పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను సకాలంలో గుర్తించి వారి కష్టాలను అర్థం చేసుకున్నందుకు ప్రభుత్వంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గెలిచినప్పుడు మాత్రమే కాకుండా నిరంతరం ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేయటం సంతోషకరమని వివిధ పెన్షనర్ల సంఘాలు స్పష్టం చేశాయి. ఇది ప్రభుత్వానికి మరియు విశ్రాంత ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న మిగిలిన మొత్తం బకాయిల చెల్లింపులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలైతే తీసుకుంటామని హామీ ఇచ్చింది. రానున్న రోజుల్లో దశల వారీగా అన్ని రకాల ఆర్థిక అంశాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పెన్షనర్లలో ఒక రకమైనటువంటి ధీమా నెలకొంది. ఇక దీనివల్ల భవిష్యత్తులో కూడా తమకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని మరియు ప్రభుత్వం తమ వెంట ఉంటుందని వారు నమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వ హామీలు నెరవేరుతున్న తీరుపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చివరగా గ్రాట్యుటీకి సంబంధించిన పెండింగ్ బకాయిల చెల్లింపులపై కూడా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత అతనికి అందవలసిన అతి ముఖ్యమైన మరియు అతి పెద్ద ఆర్థిక ప్రయోజనం గ్రాట్యుటీ. దీనిపై వచ్చిన స్పష్టతతో రిటైర్డ్ ఉద్యోగులు ఒక పెద్ద పండుగలాగా అయితే భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి అధికారికంగా కీలక పత్రాలు కూడా విడుదలయ్యాయి. పెన్షనర్లు మరియు విశ్రాంత ఉద్యోగులు ఈ మార్పులను గమనించి తమకు రావాల్సిన పూర్తి ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు సిద్ధంగా ఉండాలి అని అయితే తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది కుటుంబాలలో వెలుగులైతే నింపింది అని చెప్పవచ్చు.